కాసేపట్లో శ్రీశైలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. తొలుత శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని ప్రధాని దర్శించుకోనున్నారు. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే శ్రీశైలంను ఎన్ఎస్జీ, ఎస్పీజీ కమాండోలు ఆధీనంలోకి తీసుకోగా శ్రీశైలం కొండపైకి రాకపోకలు నిలిపివేశారు. ఆలయం దగ్గర ఉన్న గ్యాలరీలోకి ప్రచారికాన్ని పోలీసులు పంపిస్తున్నారు. ఐడీ కార్డు చూపించిన తర్వాతే కమాండోలను లోపలికి పంపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే కర్నూలు ఎయిర్పోర్ట్కి కూడా పూర్తిస్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే కర్నూలు విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే పూర్తిస్థాయిలో కూడా గవర్నర్ కూడా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో స్వాగతం పలికిన నేపథ్యంలో కూడా మరి కొద్ది నిమిషాల్లోనే ఎవరైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా కర్నూలు ఓరకల్లు ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారో అక్కడి నుంచి పూర్తిస్థాయిలో కూడా నరేంద్ర మోడీకి కూడా పెద్ద స్థాయిలో కూడా స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఎయిర్పోర్ట్లో కూడా అధికారులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరో 11:45 పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా సంసిద్ధమని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా మరో 10-20 నిమిషాల్లో కూడా నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు, అలాగే మోడీ, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రత్యేక హెలికాప్టర్లో కూడా పూర్తిస్థాయిలో సున్నిపేటకు చేరుకున్నారు. సున్నిపేట నుంచి కూడా రోడ్డు మార్గాన పూర్తిస్థాయిలో కూడా శ్రీశైలం చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని అనంతరం ఏదైతే శ్రీశైలంకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరగాలి ఏంటి అనే దానిపై ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ అలాగే ఈవోలతో కూడా ఆయన అయితే కనుక మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పటికే చూసుకోవచ్చు శ్రీశైలం మొత్తం కూడా పూర్తిస్థాయిలో కూడా ఎన్ఎస్జీ అలాగే కమాండర్లు పూర్తిస్థాయిలో కూడా ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి ఒక్కరి మొబైల్ని కూడా పూర్తిస్థాయిలో కూడా ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీశైలం కొండ మీద ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరి భక్తుల ఫోన్లు కూడా పోలీసులు అయితే కనుక ట్రాప్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ను కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిస్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరపకుండా కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డీజీపీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన కూడా స్వయంగా కూడా ఈ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ వస్తున్న రూట్ మ్యాప్ ఎలా ఉంటే ఏంటి అనే దానిపైన కూడా డీజీపీ ఆరా తీశారు. ఇక్కడ మొత్తంగా పోలీసులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే దాదాపుగా మరో 10 నిమిషాలు అయితే కనుక సున్నిపేటకు అయితే చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని అయితే కనుక ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి రానున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు అలాగే కొంతమంది భక్తులు పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా భారీ ఎత్తున బ్యారికేడ్లు కూడా ఇక్కడ వేయడం జరిగింది. దాదాపుగా 12 బ్యారికేడ్లు కూడా వేయడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ వెళ్తున్న సమయంలో కూడా పూర్తిస్థాయిలో ప్రజలందరూ కూడా అభివాదం చేసేందుకు ఈ 12 బ్యారికేడ్లలో కూడా భక్తులను అలాగే జనాలను కూడా పెట్టడం జరిగింది. అయితే ఈయన దాదాపుగా ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శన అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి స్ఫూర్తి కేంద్రంలోకి వెళ్తాడో అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి శిలా శాసనాలు అలాగే ఆయనకు సంబంధించిన శిలా సంపద ఏదుందో దాన్ని పూర్తిస్థాయిలో కూడా అక్కడ పరిశీలించినారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తారు. దాని తదనంతరం కూడా ఏదైతే శివాజీ మహారాజ్ పక్కనే ఉన్నటువంటి ఒక ఆలయం లోపలికి కూడా వెళ్ళన్నారు. అక్కడ మనం చూసుకోవచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్ట పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు పూర్తిస్థాయిలో కట్టడం జరిగింది. అయితే ఆ అమ్మవారిని చూసేందుకు కూడా దాదాపుగా 1000 కళ్ళు కూడా చాలు అలాంటి ప్రతిమ గల అమ్మవారిని అక్కడ పెట్టడం జరిగింది. అయితే నరేంద్ర మోదీ కూడా పూర్తిస్థాయిలో ఏదైతే అమ్మవారి ఆలయం దగ్గర కూడా పూర్తిస్థాయిలో దాదాపుగా 5 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చున్నారు. ఆ ధ్యానమంతరం కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక ఇక్కడ నుంచి బయలుదేరి సున్నిపేటకి వెళ్ళి సున్నిపేట నుంచి కూడా మళ్ళీ ఏదైతే కర్నూలులో జరిగేటువంటి ఏదైతే జిఎస్టీకి సభకు సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళి ఉన్నారో ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో నరేంద్ర మోడీ కూడా పూర్తిస్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నీరు నికర జలాలు కావచ్చు అలాగే ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ప్రాజెక్టు రావాలి అలాగే ఇప్పటికే మనం చూసుకోవచ్చు విభజన చట్టంలో ఎటువంటి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఏమైనా చెప్తారా ఏంటనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే శ్రీశైలం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అటు ఎన్ఎస్జీ అలాగే కమాండర్ల ఆధ్వర్యంలో అయిపోయింది. ఇప్పటికే అక్టోబర్ సిబ్బంది అలాగే ఇంటెలిజెన్స్ కూడా పూర్తిస్థాయిలో కూడా
ప్రతి సందు అలాగే ఎక్కడెక్కడ రోడ్ల మీద కూడా పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైనా ఆ అనుమానితులు కనుమరిస్తే కనుక వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో పట్టుకొని విచారించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఆధారంగా కూడా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే పూర్తిస్థాయిలో ఎవరైనా శ్రీశైలం లోపలికి రావాలంటే కనుక పూర్తిస్థాయిలో ఐడి కార్డు తప్పనిసరిగా చూపించాల్సిన పరిస్థితి అయితే. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు హైదరాబాద్ అలాగే ఇటు దోర్నాల నుంచి వచ్చే రోడ్డు కూడా పూర్తిస్థాయిలో ఉదయం 9 గంటల నుంచి కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. ఇవాళ 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ రోడ్డు అన్ని మూసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కింద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే కర్నూలు ఎయిర్పోర్ట్కి అయితే కనుక అతిరథులు అయితే కూడా చేరుకోవడం జరిగింది. మరో 10 నిమిషాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే కనుక కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే ప్రధానమంత్రి ముగ్గురు కూడా ప్రత్యేక హెలికాప్టర్లో సునిపేటకు వచ్చి అక్కడి నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడే పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిందని మనం చెప్పుకోవచ్చు. సింధు, థ్యాంక్ యూ సుధీర్.